పెద్ద విజయం. కాంగ్రెస్ చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. 60లో 6, 10% స్థానాలు. రాహుల్ గాంధీ ఓటు చోరీ, ఓటు అధికార్ అంటే వాళ్ళ సీట్లలో చోరీ పెట్టారు. 19 సీట్లు లాస్ట్ టైం. నేను అనుకుంటా ప్రశాంత్ కిషోర్ బాగా చీల్చి ఉంటాడు ఓట్స్ అంటే ఇన్కంబెన్సీ. అది ఒకసారి చూడండి, ఆయనకి ఎంత వస్తున్నాయి చూడండి. చెప్తాను, జన్ సురాజ్ పార్టీ ఓట్లు రెండు స్థానాలు ఏదో లీడ్ ఉన్నాడు. ఇప్పుడైతే ఆ లీడింగ్ కూడా కనబడట్లేదు. ప్రశాంత్ కిషోర్ అదర్స్ కింద ఉంది, ఎందుకంటే కాంపిటీషన్ లేడు. ఒకసారి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. అదేవిధంగా గాంధీ భవన్ లో కాంగ్రెస్ సంబరాలు ఒకసారి మనం లైవ్ లో చూద్దాం. గాంధీ భవన్ లో కాంగ్రెస్ సంబరాలకి ప్రిపేర్ అవుతున్నారు. ఎస్, ఒకసారి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ట్రెండ్ మీద. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దృష్టిగా తీసుకెళ్తుంది. ఒకసారి పొన్నం ప్రభాకర్ ఏమన్నారు చూద్దాం. పాలన ప్రభుత్వ కార్యక్రమాల ఆలోచన సరళి గాని, ఆ నియోజకవర్గం అభివృద్ధి ఆకాంక్షించే వాళ్ళు గాని, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించినారో జూబ్లీహిల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పారు. కొంత సానుభూతితోటో లేదా టీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ద్వారానో మహిళలు వారు ఒక సెంటిమెంట్ వాడుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి మీకు మళ్ళీ చెప్తాను, పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ చెప్తాను. ఒకసారి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం కావచ్చు, అనేక మంది ఉద్యోగ నియామకాలు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, రైతాంగానికి గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ చేయగలుగుతున్నారనేటువంటి ప్రజల ఆలోచన ప్రకారంగా ఓటింగ్ సరళి కనబడుతూ ఉంది. తప్పకుండా ఇది ముందు నుంచి కూడా చెప్తాను, మా ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల అంశాలతోటి క్షేత్రస్థాయి దాకా చేరే విధంగా పనిచేస్తాను అని చెప్పినాం. ఈ ఫలితం అందుకు నిదర్శనం. తప్పకుండా భవిష్యత్తులో కొంత దుష్ప్రచారం ఏ విధంగా అయితే టీఆర్ చేసో ఆ తీసుకొని మరింతగా గట్టిగా మా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తుంది. ఓడిపోతున్నామనే అసహనంతో పోలింగ్ ముగిసే సమయానికి పోయి మా కార్యాలయం మీదకి దాడికి వచ్చి ఒక ఆ వాయిస్ టోన్ చూస్తా సంగతి అనేటువంటి మాట చూస్తుంటే మాకు ఆశ్చర్యం అనిపించింది. సో గాంధీ భవన్ లో మనం చూడొచ్చు, సంబరాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. బట్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు. రేవంత్ రెడ్డి అంతో ఇంతో రిస్పైట్ కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ లో ఇచ్చాడు, రాహుల్ గాంధీకి ఇచ్చాడని మనం చెప్పొచ్చు. ఎందుకంటే బీహార్ లో దారుణ పరాజయం కాంగ్రెస్ పార్టీ. 60 సీట్లకి 7 సీట్లు మాత్రమే వచ్చిన పరిస్థితి. 60 చోట్ల పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా కేవలం 8% మాత్రమే మనకు అక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ సంబంధించి 3 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి. 3 రౌండ్ల తర్వాత 6012 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. గాంధీ భవన్ లో సంబరాలు చేసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళు వస్తున్న రిజల్ట్ 3 రౌండ్ల తర్వాత 6000 ఓట్ల ఆధిక్యంలో ఉండడం, 5 రౌండ్ల తర్వాత దాదాపు 12000 ఓట్ల ఆధిక్యం అనే అనఫీషియల్ సమాచారం రావడంతో వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. సో ప్రియా చౌదరి గారు, ఒకటి బీజేపీ సంబంధించి 5300 ఓట్లు వచ్చాయి 3 రౌండ్స్ తర్వాత. ఇదే మేజర్గా అంటే షేక్పేటలో ఫస్ట్ 2 రౌండ్స్ అయినాయి కాబట్టి ఇక్కడే ఎక్కువ రావచ్చు. మిగతా చోట 10%, 9%, 10% ఓటు వస్తుంది. చెప్పాను కదా సార్, అదే రౌండ్ లో ఉంటుందా? అదే ఇంకా మనం ఇంత జరిగిన తర్వాత ఇంకా పల్స్ తెలియకుండా ఉంటుందా? యాక్చువల్గా మీరు అన్నట్టుగా 10% ఓటింగ్ వచ్చింది అంటే వీళ్ళ ఎఫర్ట్స్ ఎంత ఉంది అనేది ఒకసారి పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీకి.
ఇప్పుడు ఇందాక సార్ ఒకటి మంచి విశ్లేషణ చేశారు. ఏంటి అంటే ఇప్పుడు బీజేపీ అనేటటువంటిది ఓటుని డైవర్ట్ చేయడానికి అంటే లాంగ్ టర్మ్ లో ప్లానింగ్స్ అనేటటువంటి చాలా స్ట్రాటజిక్ గా ఉంటాయి. ఇప్పుడు ఆ ముస్లిమ్స్ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ వైపుకి పోలరైజ్ అవ్వకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి ఉన్నారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు 20 ఏళ్లకో 10 ఏళ్లకో లాంగ్ టర్మ్ లో బీజేపీ పెట్టుకుంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఎవరైతే ఉన్నామో ఇక్కడ కూడా అభివృద్ధి జరగాలని కోరుకునేటటువంటి వాళ్ళు, లేకపోతే బీజేపీ సపోర్టర్స్ అనుకోండి, లేకపోతే మోడీ సపోర్టర్స్ అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, ఇప్పుడు ఎంతకాలం అని వెయిట్ చేసి చూడాలండి? ఇక్కడ అంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ప్రాంతీయ పరమైనటువంటి అభివృద్ధి ఎవరికి అవసరం లేదా? ఇంకొక విషయము, అసలు ఆ ప్రచారంలో ఎప్పుడు చూసినా మోడీని చూసి ఓటేయండి, మోడీని చూసి ఓటేయండి అని అంటే అసలు మీరు నాయకులు కాదా? మీరు నాయకులు కాదా? మమ్మల్ని మా అభివృద్ధిని చూసి ఓటేయండి, మేము పలానా చేస్తామని ఒక నాయకుడు చూసి ఓటేశారు. అక్కడ ఏం లీడర్షిప్ లేదు. ఎందుకు లేదండి? నితీష్ గారు ఎంత చేశారు? బీజేపీ అది వేరు సార్. ఎవరున్నారు చెప్పండి? కనీసము నితీష్ అనేటువంటి ఒక సపోర్ట్ ఉంది. బాగా ఇచ్చారు. ఇప్పుడు మొన్న గెలిచిన తర్వాత బీహార్కే అగ్రతాంబూలం, మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఫస్ట్ స్టేట్. ఈవెన్ చంద్రబాబు నాయుడు కంటే కూడా నితీష్ ఎక్కువ తెచ్చుకున్నారు నిధులు. అవన్నీ ఉంటాయి కదా. రాష్ట్రం ఆబ్వియస్లీ కేటాయింపులు ఎక్కువ ఉంటాయి. ఇంకొక విషయం కనీసం దాన్నైనా ఇక్కడ వీళ్ళు కనీసం ప్రొజెక్ట్ చేశారా? ఇప్పుడు అక్కడ నితీష్ గారు బీజేపీని సపోర్ట్ చేసుకుంటూ దాన్ని హైక్ చేసుకుంటూ వచ్చారు, లేదా బీజేపీ నితీష్ గారిని ఒకసారి గాంధీ భవన్ దగ్గర వి హనుమంతరావుతో మా ప్రతినిధి వంశీ ఉన్నారు. వి హనుమంతరావు అత్యధిక మెజార్టీ కూడా మాట్లాడుకుంటా మీ దుకాణం తర్వాత 2 నిమిషాలు నాడు గాంధీ భవన్ లో సంబరాలు ఏదైతే అంబరాన్ని అంటుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లీడ్ లోకి రావడంతో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు కూడా గాంధీ మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విహెచ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి రావడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా మెజార్టీ భారీగా వెళ్లే అవకాశం ఉందని కూడా అంటా ఉన్నారు. దీనికి సంబంధించి మీరు? దీనికి మొదటి నుంచే నిర్ణయం అయిందండి. కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఒక సర్వే చేయించారు. ఏ సర్వేలో కూడా నవీన్ యాదవ్కే ఇయ్యాలన్నారు. దానికి విశ్వనాథన్ గారు ఇన్ఛార్జ్, ఆయన కూడా అన్ని దగ్గర ఎక్కడ చూసినా నవీన్ యాదవ్ అన్నారు. కాబట్టి ఆయనకి ఇచ్చినాం. తప్పనిసరి వాళ్ళు సింపతి ఓట్లు తీసుకోవాలని ప్రయత్నం చేసిండ్రు. వీళ్ళేమో కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, సన్న బియ్యానికి 70% మేము ఇస్తున్నాం, రేపు ఇయ్యము అనే బెదిరింపులు కూడా మాకు ఉపయోగపడ్డాయి. అరే ఇదేంటిరా, మేము ఓట్లు వేస్తారని మాకు బియ్యం తీసేస్తారు, మంచో చెడ్డను కాంగ్రెస్కి వేయాలని వేసిండ్రు. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపణలు చేస్తా ఉంది. ఇది ఏదైతే ఎన్నికలకు సంబంధించి కూడా అవకతవకలకు పాల్పడ్డారు కాంగ్రెస్ పార్టీ అని. బీఆర్ఎస్ పార్టీ అవకతవకలు ఏడున్నాయి రా భయ్? బీఆర్ లో అవకతవకలు ఈడైనా అవకతవకలు జరిగినాయి. అన్ని పార్టీలు కూడా ఇంటింటికి తిరిగిండ్రు, అందరు కూడా పనిచేసిండ్రు, మంత్రులు చేసిండ్రు. ఏది గతంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు చేసినా వాళ్ళకు నిరాశనే మిగిలింది. ఎందుకంటే ప్రజలు ఆలోచన చేశారు, మాకు అభివృద్ధి కావాలి, మీ రాజకీయాలు పక్కకు పెట్టండి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలని సినిమా ఇండస్ట్రీ కానీ అందరు కూడా పనిచేశారు అనేది నా ఉద్దేశం. ఇది గాంధీ భవన్ లో సంబరాలు అమరాన్ని అంటున్నాయని కూడా చెప్పాలి. ప్రధానంగా ఇప్పటికే గాంధీ భవన్ కి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటా ఉన్నారు. మనము ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. భారీగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా చేరుకుంటా ఉన్నారు. మనతో పాటు ఫిషరీ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎలా ఏదైతే కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి వస్తా ఉంది, భారీ ఎత్తున లీడ్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. దీని గురించి ముఖ్యంగా అన్ని వర్గ ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచాయి. ప్రజాపాలన విజయోత్సవాలని ఇదే విధంగా వచ్చే 10 ఏళ్ళు కంటిన్యూ ఉండాలని పూర్తి పరిపూర్ణమైన మద్దతు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో గతంలో కంటోన్మెంట్ కానివ్వండి, ఇప్పుడు జూబ్లీతో బాగా అయిపోతున్నాం. అంటే మరొకసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని హైదరాబాద్ సగటు ప్రజలు కూడా ఏకకంఠంతో ముందుకెళ్తున్నామని చెప్పడమే ఇదొక నిదర్శనం. మెజారిటీ అంతకు మించిపోతా ఉంది.
అంతకు మించి అంటే మేము ఊహించాము ఒక 20,000 అనుకున్నాము. అంతకు మించి అంటే సంపూర్ణమైన పరిపూర్ణమైన ఏకకంఠంతో జూబ్లీ ప్రజలు, హైదరాబాద్ జంట నగరాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉన్నారు. దీనికి దేశమే హైదరాబాద్ లో జూబ్లీ ఎన్నిక అభివృద్ధి నినాదంగా ముందుకెళ్లాము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని పద్ధతిగా ముందుకెళ్లాము. వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారికి బలపరిచే విధంగా జూబ్లీ హిల్స్ ఎన్నిక కూడా రేపు భవిష్యత్తుకు నాంది పలికే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. ఎవరు ఏమనుకున్నా, ఎంతమంది కొంతమంది అయితే చిల్లర పలుకులు పలికినారు కాంగ్రెస్ పార్టీకి ఓటమి అని చెప్పి. చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. చెప్పిన ప్రతి నోరు, విన్న ప్రతి చెవు, చూసిన ప్రతి కన్ను ఈ విజయాన్ని చూసే విధంగా విజయం ఉండబోతూ ఉంది. ఎన్ని ముచ్చట్లు మలికినారు. రేవంత్ రెడ్డి గారి గురించి ఏదో మీడియా మాట్లాడుతూ ఉన్నారు. చెప్తున్నాం ఇదే మాట. వచ్చే 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది. అయితే బీఆర్ లో ఓడిపోయిందని అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ముఖ్యంగా జాతీయ నాయకత్వంలో ఎన్నికలైన ఎన్నిక ఇది ఒక ఉప ఎన్నిక అనేది సానుభూతి పరంగా వచ్చిన వ్యవహారంలో, అభివృద్ధి వ్యవహారంలో ఎన్నిక ఇది. అంటే అభివృద్ధికి మేము పట్టం కడతాం, అభివృద్ధికి మేము ఓటేస్తామని స్పష్టంగా హైదరాబాద్ నగర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా దండగా 100 ఏళ్ల పండుగగా ఉండే విధంగా ముందుకెళ్ళాము. మేము ఎన్ని అడ్డంకులు వచ్చినా జూబ్లీ హిల్స్ ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన పలక ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో సర్పంచ్లో కానీ జెడ్పీటీసీలో కానీ ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిచే విధంగా మేము ముందుకెళ్తా ఉంటాము. మొత్తం మీద గాంధీ భవన్ కి మాత్రం పెద్ద ఎత్తున పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, దాంతోపాటుగా చైర్మన్లు కావచ్చు, ఏదైతే పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే మరో పక్క అక్కడ కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. చివరి వరకు చూడాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఎంత లీడ్ వస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనధికారికంగా మరొక 5 రౌండ్లు ఉన్నాయని తెలుస్తోంది. అధికారికంగా 3 రౌండ్లను ఏదైతే ప్రకటించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలు కూడా పూర్తి స్థాయిలో ఫలితం వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. కోర్టు స్టూడియో. అది ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ శ్రేణులు అయితే పూర్తి స్థాయిలో సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ విజయం పట్ల ప్రతి ఒక్కరు కూడా పండగ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. రైట్, వి ప్రకాష్ గారు, కాంగ్రెస్ గెలుపు డిక్లేర్ అయిపోయినట్టు ఉంది, మీరు కూడా ఇందాక చెప్పారు. కాబట్టి ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి కాంగ్రెస్ విజయానికి సంబంధించి? ఎందుకంటే 2 ఏళ్లలోనే విపక్షాలు మండిపడుతున్నాయి, తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ మీద చాలా వ్యతిరేకత ఉంది. ప్రజలు అప్పుడే 2 ఏళ్లలోనే ఇంత వ్యతిరేకత వచ్చేసిందన్నారు. ఇంత వ్యతిరేకత మధ్య అసలు హైదరాబాద్ లోని సీట్లు గెలవని కాంగ్రెస్ పార్టీకి ఈ సీట్ రావడం, అది కూడా సిట్టింగ్ సీటు, బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, ఏ రకంగా అనలైజ్ చేస్తారు మీరు? అంటే నంబర్ 1 ఏంటంటే అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు. బీఆర్ఎస్ గెలిపించడం వల్ల అదనంగా ప్రజలకు ఒరిగేది ఏముండదు. ఎందుకంటే వాళ్ళ చేతిలో నిధులు ఉండవు, ఏముండవు. ఒకవేళ కనుక అధికార పార్టీకి వేస్తే ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా రాబోయే 3 ఏళ్లను దృష్టిలో పెట్టుకున్నప్పుడు కనీసం ఇప్పుడు ఎలక్షన్ రాగానే 200 కోట్ల పనులు వచ్చాయి. గెలిపిస్తే ఇంకా కొంత వచ్చే అవకాశం ఉంటుంది. నవీన్ యువకుడు, కొంత ఆయనకు మంచి పేరు వచ్చింది. మా రౌడీ షీటర్ ఫ్యామిలీ అని ఎంత ప్రచారం చేసినా వాస్తవం కూడా అయినా కూడా శ్రీశైలం యాదవ్ అనే చాలా కాలంగా ఆయన ఆ పనులు ఏం చేయట్లేదు, ఆయన సెటిల్మెంట్స్ కానీ. అప్పుడు టీడీపీ ఏంటంటే ఈ తెలంగాణలో ఉన్న ఈ వీళ్ళందరినీ కూడా రౌడీ షీటర్లను డిక్లేర్ చేసింది. ఎవరెవరైతే ప్రజల కోసం నిలబడతారో, ఎవరెవరైతే కొంత ఈ ల్యాండ్ కబ్జాలను వ్యతిరేకిస్తారో వాళ్ళందరికీ రౌడీ షీటర్ అనే ముద్రలేసింది. ఆ ముద్ర ఉన్నది తప్ప ఆయన తర్వాత కాలంలో ఆయన చాలా సంఘసేవ కార్యక్రమాలు చేశాడు. ఆయనను ఆ రకంగా బీఆర్ఎస్ డిక్లేర్ చేయడం కూడా అది కొంత నెగిటివ్ అయింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా ఆయన రౌడీ పనులు చేయడాన్ని ఎవరు చూడలే కదా. వాళ్ళ బ్రదర్ మీద కొద్దిగా ఉంది కానీ నవీన్ యాదవ్ మీద లేదు. 3 times కూడా ఆయనకు ప్యాషన్ ఉంది, నేను ఎట్లయినా గెలిచి తీరాలి. రేవంత్ రెడ్డి కదా ఎట్లయితే నేను ఆ ప్యాషన్తో నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నాడో, బై హుక్ ఆర్ కుక్ నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలనే ఒక ప్యాషన్ నవీన్ యాదవ్ లో కనబడ్డది. అందుకే ఆయన కార్యక్రమాలన్నీ దానికి తగ్గట్టుగానే మలుచుకున్నాడు. అంటే ఎక్కడ ఏ డెత్ అయినా లేకుంటే పెళ్లి అయినా వాళ్ళ దగ్గర పోవడం, ఇంకొన్ని లెక్క పెట్టాల్సిన పరిస్థితి. సైమల్టేనియస్ గా ఈ వెంగళరావు నగర్ సంబంధించి కానీ యూసఫ్ గూడకు సంబంధించి కానీ అవి కూడా లెక్క పెట్టడానికి సిద్ధం పెట్టారు. ఒక అప్డేట్ ఉంది నరేందర్, 2వ రౌండ్ సంబంధించిన కౌంటింగ్ కూడా కంప్లీట్ అయింది. 127 ఓట్లు సెకండ్ రౌండ్ లో
నవీన్ యాదవ్ కు ఆధిక్యత వచ్చింది 127 ప్లస్ 62 189. అదే బ్రేకింగ్ అందుతుంది. ఎస్, రెండవ రౌండ్ లోను కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 127 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అక్కడ మొత్తం కూడా మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంటుంది షేక్పేట్ లో. మనం చూసాం కాంగ్రెస్ కు ఉన్న దాంట్లో గతంలో మొత్తం షేక్పేట్ లోనే కాంగ్రెస్ గతంలో ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం. గతంలో అజారుద్దీన్ పోటీ చేసిన సమయంలో కాంగ్రెస్ ఎక్కువ ఓప్స్ పెట్టుకుంది షేక్పేట్ లో. గణనీయంగా గనక అంటే అత్యధిక మెజార్టీ కనుక షేక్పేట్ లో వస్తే దాని ఇంపాక్ట్ మిగతా డివిజన్ల మీద పడుతుందని కూడా భావించారు. కానీ ఇప్పుడు షేక్పేట్ లోనే టఫ్ ఉన్నదంటే ఫలితం ఫైనల్ గా ఎలా ఉండబోతుంది అనేటువంటి ఇక్కడ సస్పెన్స్ మనకు కొనసాగుతుంది. షేక్పేట్ లో అత్యధికంగా 90% మైనార్టీ ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ అజారుద్దీన్ ఇంపాక్ట్ కావచ్చు, అదే ఎంఐఎం ఇంపాక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటాయనేటువంటి అంచనా మనం చూసాం. కానీ ఇక్కడ ఎందుకో ఇంకా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపు ఇక్కడ ఓట్లు పడలేదా అనేది కూడా అనుమానంగా ఉంది. ఇంకా 11-12 వేల ఓట్లు లెక్కించాల్సి ఉంది. కేవలం 2 రౌండ్లు మాత్రం మనకు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కేవలం 127 ఓట్ల లైన్ లో ఉండండి నరేందర్. సో విప్రకాష్ గారు, షేక్పేటకు సంబంధించిన కౌంటింగ్ కంప్లీట్ అయిపోయింది. షేక్పేటకు సంబంధించిన బూత్స్ అన్ని కూడా లెక్కించారు. షేక్పేట తర్వాత ఇప్పుడు వెంగళరావు నగర్ 5 బూతులు, తర్వాత ఎర్రగడ్డకు సంబంధించిన 10 బూతులు కూడా అయిపోయింది. 2 రౌండ్ల తర్వాత దాదాపు 84,000 ఓట్లు 84,000 ఓట్లు పోలైంది. ఒక 40,000 ఓట్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 189 127 సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్ 62 ప్లస్ హోమ్ ఓటింగ్ 4 193 ఓట్ల ఆధిక్యంలో మనకి కనబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమనుకుంటారు మీరు? ఒక బోరబండ కొట్టేస్తుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది. స్లైట్ మార్జిన్ 2,000 to 3,000 మార్జిన్ లో గెలుస్తుంది. ఎందుకంటే ఎన్ని గొడవలైన షేక్పేటలోనే రిగ్గింగ్ అనే ఆరోపణలు, ఒక 50 బూతులలో బూత్ క్యాప్చరింగ్, దొంగోట్లు పడ్డాయని కూడా దాదాపుగా మీ రిపోర్టర్స్ చెప్పిన దాని ప్రకారం కూడా ఒక 10-15 బూతులలో అసలు టీఆర్ఎస్ కనబడలేదని, బయట కనబడలేదు, లోపల కనబడలేదని. అంటే అటువంటి కాడ ఇంత ముఖాముఖి అంటే టైట్ మార్జిన్ ఉంది అని అంటే బోరబండ తర్వాత ఈ బస్తీల దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎడ్జ్ ఉంటుంది. ఓకే, అంటే మీరు ఎన్ని ఎక్స్పెక్ట్ చేశారు? అయితే ఒక సమాచారం అంతా ఉంది, 2వ రౌండ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 1,082 ఓట్లతో ముందంజలో ఉన్నాయని చెప్తున్నారు. కౌంటింగ్ సెంటర్ లో ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. 2 రౌండ్లు కలిపి 1,082 అని చెప్తున్నారు. ఇది ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంది. ఎందుకంటే మొదటి రౌండ్ లో 3,000 లీడ్ అని చెప్పారు, కానీ 3,000 లీడ్ రాలేదు, కేవలం 62 ఓట్లు అన్నారు. తర్వాత 127 అని చెప్పారు. సో ఒకసారి చూడాలి, పూర్తి కన్ఫర్మేషన్ రావాలి. అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ 2 రౌండ్ల తర్వాత 1,087 ఓట్లు అని చెప్తున్నారు. ఒకసారి దీన్ని వెరిఫై చేయాల్సి ఉంది. షేక్పేటకు సంబంధించి మీరేమనుకుంటారు? అంటే టైట్ కాంటెస్ట్ ఉంది, కాకుండా మైనారిటీస్ ఏంటంటే వన్ సైడ్ లేరు అనేది దీని వల్ల మనకు తెలుస్తా ఉన్నది. షేక్పేట లో ఎక్కువ మైనారిటీ ఓట్లు ఉన్నాయి. లాస్ట్ టైం అజరుద్దీన్ మెజారిటీ కూడా వచ్చింది అక్కడ. ఈసారి మొత్తం వన్ సైడ్ వస్తుందన్న ప్రచారం జరిగింది. అంటే మైనారిటీస్ అంతా మజ్లిస్ చెప్పింది కాబట్టి మాకే వేస్తారని చెప్పి నవీన్ యాదవ్ చాలా ఎక్స్పెక్ట్ చేశాడు. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. బట్ ఇక్కడ టైట్ కాంటెస్ట్ ఉంది అని అంటే మైనారిటీస్ వన్ సైడ్ లేరు అనేది చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. తర్వాత సైలెంట్ ఓట్ అనేది కూడా కొంత పనిచేసిందని కానీ ఇప్పుడు ఇంకా లెక్కించాల్సిన డివిజన్స్ యూసఫ్ కూడా ఉంది, రహమత్ నగర్ ఉంది. రహమత్ నగర్ లో 40,000 ఓట్లు పోలేనాయి. హైయెస్ట్ డివిజన్ అక్కడే. అది కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉంటుందని బీఆర్ఎస్ కూడా ఒప్పుకుంటుంది. అక్కడ ఉంటుంది, రెడ్డిదిలో కూడా కొంత ఉంటుంది. అది లెక్కించలేదు, ఇంకా అది స్టార్ట్ కాలేదు. అవి 2 వచ్చినాక కూడా బోరబండ ఎక్కువ ఓట్లున్న డివిజన్ అది. అక్కడ కొంత టీఆర్ఎస్ ఎడ్జ్ బాగా కనబడుతుంది మనకి. చూడాలి, ఏదైనా కూడా ఎవరు గెలిచినా కూడా ఒకటైతే నేను చెప్పగలుగుతా భరత్, ఒక సెన్సేషన్ కామెంట్ చేస్తాను నేను. ఒకవేళ కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, ఈ టర్మ్ లో 2 ఎమ్మెల్యేలు ఉంటారు. ఎవరు? 2, మాగంటి సునీత అండ్ ఎట్లుంటారంటే ఎలక్షన్ లో డిస్క్వాలిఫై చేయడానికి